మధ్యయుగ భారత సామాజిక మత సంస్కరణంలో మీరాబాయి పాత్రను విశ్లేషించండి. పరిచయం 16వ శతాబ్దపు భారతదేశంలో భక్తి ఉద్యమ చరిత్రలో మీరాబాయి ఒక ధృవతార. రాజస్థాన్లోని కుడ్కీలో జన్మించిన ఈమె మేవార్ రాజకుమారి అయినప్పటికీ ప్రాపంచిక సుఖాలను త్యజించి శ్రీకృష్ణుడిపై అచంచలమైన భక్తిని చాటారు. ఆమె కేవలమొక కవయిత్రి మాత్రమే కాదు, ఆనాటి సామాజిక కట్టుబాట్లను ప్రశ్నించిన గొప్ప విప్లవకారిణి. సామాజిక నిరసన మరియు మహిళా సాధికారత. పితృస్వామ్య వ్యవస్థపై పోరాటం. ఆనాటి రాజపుత్ర సమాజంలో మహిళలకున్న పరిమితులను ఆమె ధిక్కరించారు. తన భర్త భోజరాజ్ మరణించిన తర్వాత సతీ ఆచారాన్ని నిరాకరించి ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఎంచుకున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఉన్నత కులంలో జన్మించినా అట్టడుగు వర్గానికి చెందిన సంత్ రవిదాస్ను తన గురువుగా స్వీకరించారు. ఇది భక్తి మార్గంలో కులంతో పనిలేదు అనే సందేశాన్ని బలంగా పంపింది. మతపరమైన సహకారం. మధుర భక్తి. సగుణ భక్తి మార్గం. దేవుడిని ఒక రూపంలో ఆరాధించే సగుణ మార్గాన్ని ఆమె అనుసరించారు. కాంతభావం. దేవుడిని తన భర్తగా, ప్రేమికుడిగా భావించే మధుర భక్తిని ఆమె ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇది భక్తుడికీ దేవుడికీ మధ్య ఉన్న అద్వైత సంబంధాన్ని సూచిస్తుంది. సాహిత్య మరియు భాషా వికాసం. ప్రాంతీయ భాషల ప్రోత్సాహం. సంస్కృతం తెలియని సామాన్య ప్రజల కోసం వ్రజభాష, రాజస్థానీ భాషల్లో కవిత్వాన్ని రాశారు. మీరా పదాలు. ఆమె రాసిన భజనలు సరళంగా ఉండి సామాన్యుల హృదయాలకు చేరువయ్యాయి. ఇవి ఉత్తర భారతదేశవ్యాప్తంగా సంగీత సాంప్రదాయంలో కలిసిపోయాయి. విశ్లేషణాత్మక ముగింపు. మీరాబాయి జీవితం మరియు ఆమె రచనలు కేవలం మతపరమైనవి మాత్రమే కావు, అవి ఆనాటి సమాజంలోని అంతరాలను తొలగించడానికి చేసిన ప్రయత్నం. ఆమె కవిత్వం ద్వారా భక్తిని కేవలం ఒక పూజా పద్ధతిగా కాకుండా ఒక జీవన మార్గంగా మార్చారు. ఆధునిక కాలంలో కూడా ఆమె స్వేచ్ఛకు, ధైర్యానికి మరియు అంకితభావానికి చిహ్నంగా నిలిచారు.